రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఫిర్యాదు చేసిన కుటుంబంతో పాటు అడ్డు వచ్చిన కన్నబిడ్డలను, భార్యను కూడా వదలకుండా ఏకంగా 6గురిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై ఘటనా స్థలం నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో జరిగినటువంటి జంట హత్యల కేసులో సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే ఆ హత్య జరిగిన ప్రాంతం దగ్గర మనం ఉన్నామో, ఏదైతే విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఏదైతే బాధితురాలు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురికి సంబంధించినటువంటి ఇల్లు ఇదే. ఇక్కడనే నిన్న రాత్రి 11 ప్రాంతంలో అయితే నిందితుడు రాజ్ కుమార్ ఇక్కడికి చేరుకుని ఇక్కడ అయితే హత్య చేయడం అయితే జరిగింది. మనం క్లియర్ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎవరైతే మైనర్ బాధితురాలు ఉన్నారో వాళ్ళ ఇల్లు ఇది. ఈ ఇంట్లోనే వాళ్ళు నిద్రిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరిని కూడా ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలకు సంబంధించినటువంటి బాధితురాలు తల్లిని, అదేవిధంగా వాళ్ళ నాన్నమ్మని ఇద్దరిని కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆ మైనర్ బాలికకు సంబంధించి కూడా ఆమెను ఇక్కడ నుంచి తీసుకెళ్లి మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అక్కడ బాధితురాలని బయటికి తీసుకొస్తున్న క్రమంలో కూడా అక్కడ కాళ్ళు అచ్చులు కూడా, రక్తంతో తడిసినటువంటి కాళ్ళ అచ్చులు కూడా అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే ఎంత కిరాతకంగా హత్య చేశాడో మనకు ఒకసారి ఊహించుకోవచ్చు. ముఖ్యంగా లోపల వాళ్ళిద్దరిని కత్తితో అత్యంత దారుణంగా విచక్షణారహితంగా పొడిచిన తర్వాత రక్తం మడుగులో ఉన్నప్పటికీ కూడా ఆ రక్తం మడుగుల్లో ఆయనకు సంబంధించినటువంటి అచ్చులు మనకు కనిపిస్తున్నట్టు కూడా చూసుకోవచ్చు. ఏదైతే మైనర్ బాలిక ఉందో ఆ బాలికను కూడా అక్కడి నుంచి కూడా లోపల ఇంట్లో నుంచి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయినట్లు తెలుస్తుంది. మొత్తం మనం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. సీసీ కెమెరా కూడా ఇక్కడ ఉంది. ఆ సీసీ కెమెరా ద్వారానే అక్కడ ఉన్నటువంటి పూర్తిగా విజువల్స్ అన్నిటి కూడా రికార్డ్ అయ్యాయి. ఏదైతే మనం క్లియర్గా మనకు సీసీ కెమెరాలో కనిపిస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఆ ఇద్దరిని హత్య చేసిన తర్వాత మైనర్ బాలికని కూడా మన చేతులతో పట్టుకుని వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. ఇక్కడ నుంచి తీసుకెళ్లి స్థానికంగా ఇక్కడ దాదాపు 3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెరువు దగ్గర నిర్మానుష్య ప్రాంతం దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఆ అమ్మాయిని కూడా విచక్షణారహితంగా హత్య చేయడం అయితే జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి ఇల్లు. అదేవిధంగా ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి సంబంధించిన నివాసం ఇల్లు కూడా, ఎవరైతే బాధితురాలు యొక్క ఇల్లు ఉందో ఆ బాధితురాలు ఇంటి పక్కలని కూడా నిందితుడి యొక్క నివాసం కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి అటువైపు కూడా విజువల్స్లో చూసుకోవచ్చు. ఆయనకు సంబంధించినటువంటి నివాసం, ఆ నివాసంలో తరచుగా ఉండేవాడు. అక్కడి నుంచి కూడా ఏదైతే గతంలో మే 16వ తేదీ నాడు ఏదైతే అతని పైన పోక్సో కేసు నమోదైందో అప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచి దూరంగా ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ మాత్రం నిన్న రాత్రి జరిగిన హత్య మాత్రం పెను సంచలనం అయితే సృష్టిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకుని కూడా ఒకవైపు దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అతనికి ఇప్పటికే 9 బృందాలుగా అతని పైన గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక చూపిన విధంగా ఎక్కడైతే షాబాద్ మండల కేంద్రంలో వారి నివాసం నుంచి అక్కడ ఇద్దరి తల్లిని, ఆ తర్వాత నానమ్మను చంపిన తర్వాత ఉన్నటువంటి మైనర్ బాలికను అక్కడ నుంచి నేరుగా తీసుకొచ్చి మనం సీసీ కెమెరాలో కూడా విజువల్స్లో కూడా క్లియర్గా చూసాం. అక్కడ నుంచి తీసుకొచ్చి దాదాపు 5 కిలోమీటర్లు ఇక్కడ సాధికంగా ఉన్నటువంటి నాగర్కుంట దగ్గర ఉన్నటువంటి గ్రామం ఇది. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే క్రికెట్ పిచ్ ఉంది, ఒకవైపు చెరువు ఉంది, ఇక్కడికి తీసుకొచ్చి మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టు అయితే తెలుస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అక్కడ ఆ బాధితురాలికి సంబంధించిన చంపిన సమయంలో కూడా ఇక్కడ రక్తపు ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ నరేష్ చూపిస్తున్నాడు, ఒకసారి చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో కూడా మొత్తం రక్తంకు సంబంధించి కూడా ఎవరైతే మైనర్ బాలికకు సంబంధించి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడనే అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లయితే తెలుస్తుంది. ఇక్కడనే పోలీసులు కూడా ఇక్కడనే మైనర్ బాలికకు సంబంధించి ఆ అమ్మాయి డెడ్ బాడీని కూడా ఇక్కడే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మొత్తం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో ఈ హత్యలు అయితే జరిగినాయి. అయితే ఇక్కడ హత్య చేసిన అనంతరం ఆ బాధితురాలని, ఎవరైతే మైనర్ బాధితురాలని హత్య చేశాడో రాజ్ కుమార్, ఆ బాధితుల మృతదేహాన్ని ఇక్కడే వదిలేసి నేరుగా తన నివాసం ఇక్కడే ఉన్నటువంటి ఏదైతే దేవనోని గూడ దగ్గర ఉన్నటువంటి ఆయన నివాసం వద్దకు వెళ్ళాడు. అక్కడ నిద్రిస్తున్న సమయంలో వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య, అదేవిధంగా ఇద్దరు పిల్లల్ని కూడా హత్య చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా పూర్తిగా ఈ విషయాలు అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడికి మాత్రం అయితే ఆ మైనర్ బాలికను ఇక్కడికి తీసుకొచ్చి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టయితే తెలుసు. ఇప్పుడు మనం షాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి దైవాలగూడ గ్రామం దగ్గర ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే ఈ 6గురిని హత్య చేసిన కేసులో మాత్రం నిందితుడు రాజ్ కుమార్ యొక్క నివాసం ఇది. అయితే ఇక్కడికి మొదట ఏదైతే షాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి మైనర్ బాధితురాలి యొక్క ఇద్దరు తల్లిని, అదేవిధంగా నాన్నమ్మని, ఆ తర్వాత మైనర్ బాలికను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ దైవాలగూడ గ్రామంకి సంబంధించినటువంటి సమీప నిర్మానుష్య ప్రాంతంలో చెరువు దగ్గర హత్య చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. నేరుగా తన నివాసం ఇది, తన నివాసంలోకి వచ్చాడు. ఆ నివాసంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజ్ కుమార్కు సంబంధించినటువంటి ఆయన భార్య, అదేవిధంగా ఇద్దరు చిన్న పిల్లలు, 2 సంవత్సరాల బాబు, సంవత్సరం అమ్మాయి,
వాళ్ళ ముగ్గురిని కూడా అత్యంత కిరాతకంగా కూడా సేమ్ వాళ్ళని ఏ విధంగా అయితే హత్య చేశాడో అదే ఆయుధాలతో వీళ్ళని కూడా ఇక్కడ హత్య చేయడం అయితే జరిగింది. మనం విజువల్స్ లోపల చూసుకోవచ్చు. తన ఇంటికి సంబంధించి అక్కడ ఏదైతే ఏసీ రూమ్ ఉందో ఆ రూమ్ దగ్గరనే అక్కడనే వాళ్ళు పడుకున్న సమయంలో కూడా అక్కడ వాళ్ళ ముగ్గురిని కూడా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం మళ్ళీ బయటికి వచ్చి ఇక్కడ నుంచి కూడా పరారైనట్టు అయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం ఈ ఘటనలో చూసుకుంటే కనుక ఏదైతే నిన్న రాత్రి 11 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో ముఖ్యంగా సాధారణం ఈ గంట సమయంలోనే ఈ వరుసగా ఈ 6 హత్యలు అయితే చేయడం అయితే జరిగింది. మొదట అక్కడ ఉన్నటువంటి షాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి బాధితురాలి నివాసం వద్ద ఇద్దరిని హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మైనర్ బాలికను తీసుకొచ్చి ఇక్కడ నిర్మానుష్య ప్రాంతం దగ్గరకు వచ్చి హత్య చేశాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి తన నివాసం ఏదైతే ఆయన నివాసం ఉందో ఇక్కడికి వచ్చి ముగ్గురిని అయితే హత్య చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఎవరైతే నిందితుడు రాజ్ కుమార్ ఉన్నాడో ఆయన పరారిలో ఉన్నాడు. అయితే ఏదైతే మైనర్ బాధితురాలకు సంబంధించి ఆమె పైన వెంటపడ్డాడు, ఆమెను వేధించాడు, ఆమె అయిష్టంగా ఉండడంతో ఆమెను అయితే హత్య చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పటికీ కూడా తన సొంతంగా తన భార్య ఇంకా ఇద్దరు పిల్లల్ని చంపడం ఏంటి అనేది కూడా ఇంకా ఆసక్తికరంగా అయితే మరింత చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ సంచలనం అయితే సృష్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇద్దరు పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏముంది, తన భార్యని ఇంకా ఇద్దరు పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా దిగ్బాంధికులు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ కూడా ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడి కోసం ఇప్పటికీ 9 బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇంకా అతని ఆచూకీ అయితే తెలియట్లేదు. కానీ మొత్తంగా ఈ కేసు మొత్తం ముఖ్యంగా ఈ రంగారెడ్డి జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే ఈ కేసు అయితే సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. సో ఇది పరిస్థితి. నేను రాత్రి 11 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో కూడా వరుసగా 6 హత్యలు అయితే జరిగాయి. ఇది నిందితుడు రాజ్ కుమార్ చేసినటువంటి దుశ్చర్య ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఎదుట మాత్రం పెద్ద ఎత్తున కూడా ఏదైతే మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించడం అయితే జరిగింది. అయితే అతని పైన ఇప్పటికే పోక్సో కేసు నమోదైనప్పటికీ కూడా పోలీసులు కఠినంగా వివరించకపోవడం వల్లనే ఈ కేసును పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టడానికి కూడా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం అయితే జరిగింది. ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే షాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ఐ రమేష్ ఈ కేసును పూర్తిగా నిర్లక్ష్యంగా వివరించాడు. అయితే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న క్రమంలో అమ్మాయి కళాశాలకు వెళ్తున్న క్రమంలోనూ ఎవరైతే నిందితుడు రాజ్ కుమార్ ఉన్నాడో ఆయన అమ్మాయిని పూర్తిగా వేధింపులకు గురి చేశాడు. ఆ వేధింపుల కారణంగానే అమ్మాయి మధ్యలో కాలేజ్ కూడా బంద్ అయింది. కేవలం పరీక్షలు రాయడానికి మాత్రమే అక్కడికి వెళ్తుంది. శంషాబాద్లోని అమ్మాయి చదువుతున్నటువంటి కాలేజ్కి ఏదైతే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రాసే క్రమంలో అక్కడికి వెళ్ళింది. అక్కడికి కూడా ఆమె తల్లితో పాటు వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా రాజ్ కుమార్ ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆయన నేరుగా అక్కడికి చేరుకుని అక్కడ కూడా తల్లి ఎదుటిని పూర్తిగా అమ్మాయి పైన వేధింపులకు పాల్పడడం అయితే జరిగింది. అయితే వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో కూడా అదే రోజు ఏదైతే మే 16 రోజు మరోసారి వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో అదే రోజు అక్కడికి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఇంకా బంధువుల సమక్షంలో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతనిపైన కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అయితే అప్పటికి ఎస్ఐగా ఉన్నటువంటి రమేష్ కేసు నమోదు చేసుకున్నప్పటికీ కూడా ఇంకా అతన్ని ఆచూకీ కనిపెట్టలేకపోయాడు. 10 రోజుల పాటు కూడా అతను అఫ్ఘాన్లో ఉన్నాడంటూ కూడా పోలీసులు బంధువులకు చెప్పే ప్రయత్నం చేశారని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే 10 రోజుల వరకు కూడా అతన్ని అదుపులోకి తీసుకుపోవడం వల్లే ముఖ్యంగా అతనికి సంబంధించి అతనితో లోపల లాలూచి పడి అతనికి స్టేషన్ బెల్ వచ్చేలా ఎస్ఐ రమేష్ అతనికి సహాయపడ్డాడంటూ కూడా నిందితులు ఆరోపిస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఒక ఉదయం నుంచి కూడా ఒక డ్రామా అయితే కొనసాగింది. షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట మాత్రం దాదాపు 6 గంటల పాటు కూడా రెండు వైపులా ఏదైతే షాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ప్రధాన రహదారి ఉంది, ముఖ్యంగా చేవెళ్ళ షాద్ నగర్ మధ్యలో ఉంటుంది, అటువైపు ఇటువైపు దాదాపు 10 కిలోమీటర్ల మీద కూడా వాహనాలు అయితే నిలిచిపోయాయి. మొత్తంగా అక్కడికి స్థానికంగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అక్కడికి వచ్చి హామీ ఇచ్చేంత వరకు కూడా ఎవరు కూడా విరమించలేదు. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే కనుక ఎవరైతే మైనర్ బాధితురాలి కుటుంబం సంబంధించి చూసుకుంటే కనుక వారి యొక్క తల్లి అదేవిధంగా వారి యొక్క నానమ్మ ఆమెతో ముగ్గురిని కూడా చంపేయడం అయితే జరిగింది. మరొక బాలిక ఉంది, అమ్మాయి పూర్తిగా వికలాంగురాలు, ఆమెను మాత్రమే వదిలిపెట్టడం జరిగింది. అయితే వాళ్ళ ముగ్గురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన తర్వాత అమ్మాయి యొక్క భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. అమ్మాయికి ఏదైనా నీడ చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ధర్నా నిర్వహించడం అయితే జరిగింది. దీంతో అక్కడికి చేరినటువంటి కలెక్టర్ నారాయణ రెడ్డి అమ్మాయికి యొక్క పూర్తి భరోసా, అమ్మాయి యొక్క హామీ మాది అంటూ కూడా పూర్తిగా కుటుంబ సభ్యులకు భరోసా అయితే ప్రయత్నం చేశారు. ఆ భరోసాలో భాగంగానే దాదాపు 5 లక్షల రూపాయలు తక్షణ సాయం కింద ఇస్తాము. అదేవిధంగా అమ్మాయి యొక్క ఇంటిని పరిశీలించిన తర్వాత ఒకవేళ అమ్మాయికి ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ఆలోచన కూడా చేస్తాము. ఇంకా లేదు అంటే ఏదైతే అమ్మాయి తన పని తను చేసుకునే పక్షంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్మాయిని పూర్తిగా గమనించి ఏదైతే రెస్క్యూ హోమ్స్ ఉంటాయో అక్కడ పంపించి అక్కడ ఏదైతే జోయినల్ హోమ్స్ అక్కడ ఉంటాయో అక్కడ అమ్మాయిని పెట్టి పూర్తిగా ప్రభుత్వం అమ్మాయి పైన కూడా మొత్తం అన్ని విధాల హామీ ఇస్తామంటూ కూడా భరోసా ఇచ్చిన నేపథ్యంలో మాత్రం కొద్దిసేపు అక్కడ ఆ ధర్నా అయితే విరమించడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఈ కేసు చూసుకుంటే కనుక నిన్న రాత్రి జరిగినప్పటి నుంచి కూడా అతను మూడు వరుసగా హత్యలు చేసిన తర్వాత రాజ్ కుమార్ యొక్క తల్లికి తండ్రికి ఫోన్ చేసి నేను 6 మందిని హత్య చేశాను, ఆ తర్వాత నేను కూడా చనిపోతాను అంటూ చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అయితే జరిగింది. 11 గంటల 57 నిమిషాల ప్రాంతంలో అతని మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయింది. అప్పటి నుంచి కూడా అతనికి ఇంకా
పోలీసు వాళ్ళు చెప్తున్నారు, పరారీలో ఉన్నాడనే చెప్తున్నారు. అయితే ఇప్పటికీ మాత్రం ఏదైతే కొద్దిసేపటి క్రితం మనతో పాటు అడిషనల్ అడ్మిన్ ఎస్పీ డిఎస్పీ చందనదీప్తి మాట్లాడుతూ అతను లొకేషన్ ట్రేస్ అవుట్ చేశాము, ఇప్పటికే మా దారిలోకి వచ్చాడు, అనుకున్న తొందరలోనే అతన్ని పట్టుకొని ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా హామీ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే ప్రధానంగా ఈ కేసు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనం అయితే సృష్టించింది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా బాధితులకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రజాప్రతినిధులు కూడా వారికి వచ్చి మొత్తం వారిని పరిశీలించడం అయితే జరిగింది. ఇప్పటికే వారికి సంబంధించి కూడా పూర్తిగా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూశాం. కాబట్టి అయితే కేసు సంచలనం సృష్టించిన నేపథ్యంలో పోలీసులు నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరమైనది చెప్పుకోవచ్చు. మొత్తం మీద మాత్రం ఖచ్చితంగా బాధితులకు శిక్షిస్తామంటూ కూడా అధికారులు అయితే హామీస్తున్నారు. ఇది ఇక్కడ ఈరోజు జరిగినటువంటి పరిస్థితి. మొత్తంగా మాత్రం ఒక ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా అయితే కొనసాగింది చెప్పుకోవచ్చు. పూర్తిగా హైడ్రామా తర్వాత మాత్రం పోలీసు అధికారులు భరోసా ఇవ్వడంతో ధర్నా అయితే విరమించడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అరుణ్, HM టీవీ, షాబాద్ నుంచి.